ఇంకొక ప్రాణం కాపాడుకోవడానికి మనమంతా మందు పెడుతున్నాము, అంటే ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇంజెక్షన్ చేస్తున్నాము, కొత్త రకరకంగా ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాము. మన దేశంలో దాదాపు ఎవరి ఇయర్ 1,70,000 చనిపోతుంది యాక్సిడెంట్ వల్ల. కానీ ఇక్కడనే రోడ్ మీద ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి, నష్టం జరుగుతున్నాయి. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలి. 2 వీలర్ వాడినప్పుడు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ స్పీడింగ్ చేయకూడదు, బండి నడిపినప్పుడు మనకి ఫోన్ యూజ్ చేయకూడదు. యాక్సిడెంట్ కు పేద దుమ్మాని ఉండదు. ఒక్కరు కూడా ట్రాఫిక్ మనం పాటించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, 2 వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, డ్రైవ్ చేయొద్దు. దాంతో పాటు మైనర్ కూడా డ్రైవ్ చేయొద్దు. మైనర్ కి చేసి యాక్సిడెంట్ అయితే తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది. హలో, అరే ఇంకా ఈయనే ఉన్నారా? మీరు టాస్ వేసుకోండి, నేను 10 నిమిషాల్లో వస్తా. ఏం తమ్మి అంత మంచిదేనా? ఇప్పుడు అటు స్పీడ్ పోయినావు, మళ్ళీ వచ్చినావు, ఆగమాగం ఉన్నావు. ఏంది ఏం మంచిదన్నా, ఈ పోలీసులతో ఆగమాగం ఉన్నది. వారం లేదు, దినం లేదు, పగలు లేదు, రాత్రి లేదు. ఎక్కడ పడితే అక్కడ, ఈడ పడితే ఆడ లైసెన్స్ అంటున్నారు, హెల్మెట్ అంటున్నారు, సావ కొడుతున్నారు. వీళ్ళతో పెద్ద తలనొప్పి ఉన్నది వీళ్ళతో. ఆదివారం వచ్చిందని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ తోని గ్రౌండ్ కానే వెళ్దామని అనుకుంటే ఆడ గుడి కాడ ఆపుతున్నారు. ఏం చేయాలో అర్థమైంది. హలో, అరే ఆగ్రా, ఇగో పోలీసు వాళ్ళు ఉన్నారు, వస్తా 5 నిమిషాలల్లా. తమ్మి ఏం టెన్షన్ పడతావు? ఏదైనా వరి కోసం ఇచ్చినా లేకపోతే లారీ అని ఏదైనా వస్తే దాని పక్క పొడత నుంచి మెల్లగా సైడ్ కొట్టుకొని వెళ్ళిపో, పోలీసు వాళ్ళకి కనిపించకుండా. ఒకవేళ కనిపించి ముందటికి వచ్చి ఆపిరనుకో, ఇక మన సర్పంచ్ ఉన్నాడు కదా, సర్పంచ్ కు ఫోన్ చేయి. ఫోన్ చేస్తే యూట్యూబ్ చేసుకొని వెళ్ళిపో. మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. మరి నీకు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అరే మంచి ఐడియా చెప్పినావన్నా, థ్యాంక్స్ అన్న. చిన్న 1 నిమిషం ఆగు. ఏందన్నా, నాకు లేట్ అవుతుంది, చెప్పు. ఈ న్యూస్ చూసినావా? మన యాక్సిడెంట్ అయింది. ఏందన్నా? తెలుసన్నా, మా మామ ఫ్రెండ్స్ అలా దూకులైంది కదా. అవును, తెలిసే వాళ్ళనా? తెలుసా. అరే వీళ్ళన్న పోయిన వారం వాళ్ళిద్దరు ఇన్నే ఛాయ్ తాగిపోయారు అన్న. వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళు ఈ రోజు బతుకుండేవాళ్ళు. అవునన్నా చెప్తున్నాను, ఏమనుకోవచ్చున్నా. ఇప్పటి వరకు యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళందరికీ పోలీస్ వాళ్ళు చెప్పే ఉంటారు హెల్మెట్ పెట్టుకోమని. ఆ హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళు ఈ రోజు బతుకుండేవాళ్ళు కదా. పోలీస్ వాళ్ళు చెప్పేది మన మంచికే తమ్మి. చూడడానికి చిన్న వాళ్ళ ఉన్నావు, ఇతను చెప్పింది కాకుండా ఇంటికెళ్ళి హెల్మెట్ తెచ్చుకో. హెల్మెట్ లేని ప్రయాణం సులభతరం, కానీ ఆ ప్రయాణం ప్రమాదం విలువ ఒక జీవితం. అరే 10 నిమిషాలు మ్యాచ్ ఆపుండ్రా, నేను ఇంటికి వెళ్ళి హెల్మెట్ తీసుకుని వస్తా. పోలీసులు పెట్టే రూల్స్, కట్టించుకునే చలాన్లు, వేసే ఫైన్లు వాళ్ల కోసం కాదు, మన భద్రత కోసం. రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు అహర్నిశలు శ్రమిస్తున్న రియల్ హీరోస్ కి థ్యాంక్ యూ పోలీస్.